16వ డివిజన్లో కొంత భాగాన్ని 13వ డివిజన్లో కలిపారు, మళ్ళీ 13వ డివిజన్లో కొంత భాగాన్ని 16వ డివిజన్లో కలిపారు. ఆల్రెడీ దాని ఏంటంటే కొంత కమ్యూనిటీస్ని బైఫర్గేట్ చేసి ఇంకొక దగ్గర కలపడం, ఇట్లా జిగ్జాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రధానంగా 39వ డివిజన్ యాడ్ చేసిన దానివల్ల ఇప్పుడు అక్కడ ఒక లోకల్ లీడర్షిప్ ఉంటుంది సార్, ఆ కమ్యూనిటీకి సంబంధించి సెప్టెంబర్ దాకా ఉన్నట్టుంది. దానికి ఎస్ఐఆర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ప్రజాస్వామ్యం అంటే అందరికి కూడా సమాన హక్కులు ఉంటాయి, అందరి దగ్గర కూడా ఒక లీడర్షిప్ ఉంటుంది. వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో నియంతృత్వంగా ఏకపక్షంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు, ఆయన అంటే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కాబట్టి ఆయన కన్సర్నల్లోనే ఇదంతా కూడా జరిగింది. మీరందరూ కూడా ఇంకోటి కూడా చూడాలి, ఈ బైఫర్గేషన్కి సంబంధించి ఒక ఎస్ఓపి అన్నది రావాలి. అంటే జీవో ఇచ్చేటప్పుడు ఒక ఎస్ఓపి అంటే ఒక ప్రొసీజర్ అన్నది అక్కడ వాళ్ళు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాతిపదికన, ఈ ఓట్ల ప్రాతిపదికన ఈ విధంగా మనం దీన్ని బైఫర్గేట్ చేయాలనే ప్రాతిపదిక ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ జీవోలో ఎక్కడా కూడా ఎస్ఓపి అన్నది లేకుండా వీరి ఇష్టారాజ్యానికి వదిలేసిన దానివల్ల వీళ్ళు ఏం చెప్తే అది మంత్రి గారు కానీ అక్కడ స్థానికంగా ఉండే నాయకులు కానీ ఈ ముక్కలో మా కోట్ల బలం దీన్ని తీసుకెళ్ళి ఇంకొక దగ్గర కలపండి అంటే కలిపాడు. వాళ్ళు మాకు ఇక్కడ ఉండే ఓట్లు పడవు అంటే దాన్ని తీసుకొచ్చి ఇంకొక దగ్గర కలిపాడు. ఈ విధంగా ఇష్టారాజ్యంగా వీరు చేసినటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ సమీపంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు చెప్పింది విధంగా ఈరోజు అధికారులందరూ కూడా ఈ బైఫర్గేషన్ ప్రక్రియను చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కూడా చేయడం కూడా జరిగింది. తప్పకుండా కూడా మేము ఏ విధంగానైనా కూడా మేము ప్రజాస్వామ్యంలో పోటీకి సిద్ధం, దాని గురించి కాదు. కానీ ఆ ప్రాంతాల అభివృద్ధి కావాలా, ఆ ప్రాంతంలో ఉండే లీడర్షిప్ అభివృద్ధి కావాలా, ఆ లీడర్షిప్ వల్ల అక్కడ ఉండే ప్రాంతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునే హక్కు వారికి ఉండాలా. ఇవన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇవన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నప్పుడు ఆ లోకల్ బాడీస్లో అక్కడ ఉన్నటువంటి సామాజికంగా కానీ వారందరికీ కూడా మనము అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఈ విధంగా చిందరవందర చేయడాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఈరోజు కమిషనర్ గారికి కూడా సుమారుగా 10 పాయింట్లతో ఆయనకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నాతో పాటుగా డివిజన్ ఇన్ఛార్జెస్ కానీ కార్పొరేటర్లు కానీ వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ ఏ విధంగా ఆ డివిజన్స్ని ఇబ్బందులు పడుతూ ఉండే వాటన్నిటిని కూడా వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ కాదు కూడదు అని చెప్పి మంత్రి గారు కనుక ఏకపక్ష నిర్ణయం తీసుకొని దీన్ని అమలు చేయాలని కనుక ముందుకెళ్తే తప్పకుండా కూడా చెప్తా ఉన్నాం, న్యాయస్థానాలని ఆశ్రయించడం కూడా జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అన్యాయం జరిగే విధంగా మీరు కనుక ముందుకెళ్తే మాత్రం దాన్ని ఎదుర్కొనే తనకు వైఎస్ఆర్సీపీ మాత్రం సిద్ధంగానే ఉంటుంది. ఇప్పటికే మీరు అనేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, మీ ఆలోచనలకు ఏది వస్తే, మీకు నిధుల్లో ఏది వస్తే వాటన్నింటినీ కూడా చేసేదానికి ప్రజల అభిప్రాయాలను మీరు పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళ్తా ఉన్నారు. వాటన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ఇష్యూలో కూడా మీరు ఇదే విధంగా కనుక ముందుకెళ్లే పని అయితే మాత్రం తప్పకుండా న్యాయస్థానాలను ఆశ్రయించడం కూడా జరుగుతుంది. కాదు కూడదంటే ప్రజల సమక్షంలోనే ప్రజల ముందుకే వెళ్ళి అక్కడే తేల్చుకోవడం కూడా జరుగుతుంది.